కంటే స్వచ్ఛమైన నీ మనసుని వీడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే కాకుండా నీతో అబద్ధం చెప్పి నిన్నే మోసం చేయాలని చూశాడు. వీడికి బుద్ధి చెప్పాల్సిందే. లగరా లగరా లగరా. అన్నం పెట్టిన మనిషికే ద్రోహం చేయాలని చూస్తావా? నువ్వు చేసిన మోసానికి మా రాయుడు ఎంత బాధపడి ఉంటాడో నీకు తెలుసా? నాకు తెలుసురా. మా రాయుడు దేవుడురా. ఆ దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదో. ఒరేయ్, నీ వెనక ఉన్నది నేనే అని చెప్పావో చంపేస్తాను. ఇంటిక్కడి నుంచి వెళ్ళిపో. నీకు డబ్బులు నేను పంపిస్తాను. వెళ్ళిపో. చూస్తావేంట్రా? వెళ్ళా. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావో చంపేస్తాను. పో. మంచికి రోజులు లేవని నేను ముందే చెప్పాను. అయినా నువ్వు వింటావా రాయుడు? అందరినీ నమ్మేస్తావు. సాటి మనిషిని నమ్మడంలో తప్పులేదు కదా బావా. కాకపోతే ఆ నమ్మకాన్ని ఎదుటి వాళ్ళు నిలబెట్టుకోవాలి. నా విషయంలో మాత్రం అబద్ధం చెప్పినా మోసం చేసినా నాకు అస్సలు నచ్చదు. వాళ్ళని నేను ఎప్పటికీ ఉపేక్షించను, క్షమించను. రే గిరి రాయుడు, మళ్ళీ మన మార్కెట్ యార్డ్ లో ఇలాంటివేవి జరగకూడదు. అలాగే రాయుడు. ఏంటి, నీకు అబద్ధం చెప్పినా మోసం చేసినా నచ్చదా? మరి నీ అబద్ధాస్తి నాకెలా వస్తుంది బామర్దే? అందుకే ముందు మీ అక్కకి మొగుణ్ణయ్యా, ఆ తర్వాత ఏదో ఒక రోజు ఈ సామ్రాజ్యానికి రాజునవుతా. వాళ్ళలో నేను వెతికే అమ్మాయి ఉందో లేదో తెలుసుకుందామని రమ్మన్నాను. ఏంట్రాయుడు, నువ్వు అమ్మాయి కోసం వెతుకుతున్నావా? నేను నమ్మలేకపోతున్నాను. వాడితో ఏంట్లే గాని శర్మ గారు. అయ్యా, పూర్వాషాఢ నక్షత్రం నిండు పౌర్ణమి రోజున పంచమి తిదిన పుట్టిన అమ్మాయి మన ఊళ్ళో కాని లేదా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా? ఉంటే తను ఎవరో ఏంటనేది నాకు వెంటనే చెప్పండి. పెళ్ళంటేనే కోప్పడే రాయుడు ఇప్పుడు ఏకంగా తనే ఓ అమ్మాయి గురించి ఇంత ఇదిగా అడగడం ఏంటి? ఇది కళ నిజమా? మిమ్మల్నేనండి. అది మీరు పెళ్లి సంబంధాల కోసం చాలా చోట్ల వెతుకుతుంటారు కదా. అలా వెళ్ళినప్పుడు నేను చెప్పినమ్మా ఎక్కడైనా ఉన్నట్టు మీకు అనిపించిందా? అయ్యా, మీరు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి జాతకం చాలా మహత్తరమైనది. ప్రస్తుతానికి నాకు అలాంటి అమ్మాయి ఇప్పటి వరకు ఎక్కడ తారసపడనే లేదు. అయితే ఆ అమ్మాయి ఎక్కడైనా తారసపడుతుందేమో కాస్త జాగ్రత్తగా చూడండి. వివరాలు తెలిస్తే నాకు వెంటనే చెప్పండి. అలాగేనయ్యా. అయ్యా, పట్టి మీరు ఆ అమ్మాయి గురించి అడగడానికి కారణం తెలుసుకోవచ్చా? అమ్మాయి వల్ల మా అక్క సంతోషంగా ఉంటుంది, నేను సంతోషంగా ఉంటాను. ఓహో, అక్కగారికి తెలియకుండా రాయుడు గారు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారన్నమాట. అలాగేనయ్యా, ఎవరున్నా నేను చెప్తాను. శర్మ గారు, ఇది ఉంచండి, వెళ్ళరండి. శర్మగారు, రాయుడు మిమ్మల్ని ఎందుకు పిలిపించాడు? ఏముందండి, తన మొదటి భార్య కాలం చేశాక ఆయన అక్కగారు ఆయనకి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఈసారి రాయుడు గారు కూడా తనకి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పడానికి పిలిచారు. వస్తానయ్యా. అత్తయ్య, అత్తయ్య, మీకోసం శర్మ గారు వచ్చారు.
నమస్కారం అమ్మా. ఏంటి శర్మ గారు, నా మాట అంటే మీకు లెక్క లేకుండా పోయింది? అదే జరిగితే ముందు నేను జనాభా లెక్కల్లో ఉండను కదమ్మా. కరెక్ట్ గా చెప్పావు. మా రాయుడికి పెళ్లి సంబంధం చూడమని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పటి వరకు దాని సమాచారమే లేదు. ఎందుకని? అమ్మా అది అర్థమైంది. ఏమర్థమైందిరా? మా మైనావతి ఇచ్చే డబ్బు నీకు సరిపోలేదు, అందుకే కావాలని జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నావు, అంతేనా? అది కాదయ్యా, అసలు ఏది కాదు, మా వాడు ఉన్నదే చెప్పాడు. మీ పెళ్లిళ్ల బ్రోకర్ల గురించి తెలిసిందే కదా. ఎవరు ఎక్కువ సంభావనిస్తారో అక్కడికే ముందు వాళ్తారు, సంబంధం కుదురుస్తారు. మా రాయుడికి పెళ్లి జరిగితే చూడాలన్న, మా మైనావతి కోరిక తీర్చాలన్న బాధ్యత మాకున్నంతగా మీకెవ్వరికీ లేదు. చిచ్చి. మరే బాగా చెప్పావమ్మా. అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి అయ్యా. వినాల్సిన అవసరం లేదు. ఆ, నీకిష్టం లేకపోతే చెప్పు, నేనే మా రాయుడికి అన్ని విధాలా సరిపోయే అమ్మాయి ఎవరో నేనే తెలుసుకుని సంబంధం కుదురుస్తాను. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. అయ్యా మీకు ఆ శ్రమ లేకుండా రాయుడు గారు తనకు కావాల్సిన అమ్మాయిని తనే చూసుకున్నారండి.